ఆయనకి అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. ఎందుకంటే అందరికీ పాతకాలంలో గతంలో ఎవరైనా మాట్లాడితే హహా నవ్వటము, తగ్గ పోలవరం కట్టేస్తామని చెప్పటం, లేకపోతే ప్రతి చిన్నదాన్ని కూడా వాళ్ళు చేసేది ఘోరంతా, చెప్పేది కొండంత. నవరత్నాలు అన్నారు, అది నవమోసాలు అయిపోయినాయి. 730 హామీలు ఇస్తే అందులో ఆయన నెరవేర్చింది 17% మాత్రం. అని చెప్పేది 99.5% హామీలు నెరవేర్చాను. అంటే వాళ్ళు చెప్పేదంత అబద్ధాలే, మాట తప్పడు మనం తిప్పడు అంటారు. ఆయన చేసేదే పోలవరం మీద మాట తప్పాడు, అమరావతిని కుళ్ళగొడిచాడు, నిత్యావసర ధరలు పెంచాడు, రోడ్లు గుంటలు చేస్తాడు, ఆటో డ్రైవర్స్కి 10,000 ఇచ్చినట్లు ఇచ్చి మొత్తం ₹1,00,000 వాళ్ళ మీద భారం వేశాడు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 7 పెంచాడు. మద్యం ధరలతో మహిళల మంగళసూత్రం తెచ్చేశాడు. ఎందుకంటే 30 లక్షల మంది మద్యం అంటే నాసిరకం మద్యం జే బ్రాండ్స్, ఆ జే బ్రాండ్స్లో కూడా రకరకాల పేర్లు, స్పెషల్ స్టేటస్ అంటారు. స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు కానీ మోడీ గారి దగ్గర కాలు పడుతున్నాడు. కానీ స్పెషల్ స్టేటస్, బూమ్ బూమ్, ఇవన్నీ ప్రెసిడెన్షియల్ మెడల్, ఇవన్నీ ఎలాంటి పేర్లు పెట్టుకుని నాసిరకం మద్యం ఇచ్చి 30 లక్షల మంది మద్యం బారిన పడితే 30,000 మంది పక్కన తన్నేశారు. అంటే ఏ విధంగా ప్రతి దాంట్లో పంచభూతాలు దోచుకోవడం, అంటే ల్యాండ్, శాండ్, వైన్, గంజాయి, ఎర్రసొందరం ఇక్కడి పరిపాలన చేసింది వాళ్ళు. ఎందుకంటే ఆఖరికి చిన్న చిన్న లీడర్స్ని పక్కన పెట్టండి, ప్రతి ఎమ్మెల్యే దగ్గర నుంచి, అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏంటో తెలుసా, అంతా రివర్స్ పాలన కూల్చడంతోనే స్టార్ట్ చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక నియంత్రణ ఎందుకంటున్నారంటే, ఒక లిబియాలో కర్ణాటక, జర్మనీలో హిట్లర్, నార్త్ కొరియాలో కిమ్, వీళ్ళందరినీ ఎలా పాల్గొన్నారు ఈరోజు ఈ నియంత్రైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు పంపించేశారు. 11 సీట్లతో, దాంట్లో ఆయన ఒకటి 10 మంది. అంటే అసలు ఏమని చెప్పాలి, ఒక 150 సీట్లు వచ్చిన ఒక వ్యక్తి ఇంత ఘోరంగా ఇంత ప్రభావం చెందాడంటే అది దేనికి సంకేతం? సో ఈరోజు వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపించుకోవడానికి వాళ్ళు చేసేది ఒక చాలా మంచి స్టంట్ ఉంది. అదేంటంటే అబద్ధాన్ని పదే చెప్పేసి ఒక కుక్కను పట్టుకొని, లేకపోతే దాన్ని మేక అంటే మనం ఓహో మేక అనేసి కొనుక్కొని ఆ టైం. అంటే 10 సార్లు ఒక అబద్ధం చెప్తే 100 సార్లు చెప్తే అదే నిజం అనుకుంటారు ప్రజలు. నా మీద చేసిన ట్రోలింగ్, నా మీద చేసిన ఏంటి అసలు అసభ్యకరమైన మాటలు, నేను డాక్టర్ని ఏంటి, వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, అసలు నేను కనుక అసలు యాక్చువల్లీ నాకు రాజకీయాల్లోనికి వచ్చినది తెలిసింది, చదువుతోనే సంస్కారం వస్తుంది. సంస్కారహీనులే అలాగా ఫిల్దీ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారంటే అది వైసీపీ ఆ వైసీపీ ప్రభుత్వం అని ప్రజలు తిప్పుకొట్టారు. మీరేమన్నారు, రెడ్ బుక్ తీశారు, అందరి మీద కేసులు పెడుతున్నారు అన్న వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ మీరు మెంబర్ ఎక్కడ పోయినా పట్టుకొస్తాం, మీ మీద కేసులు పెడతాం అంటే ఏంటి? అసలు ఆయనలోనే ఒక శకునుడు, కంసుడు, రావణుడు, అన్నింటికి కూడా కలియుగ రావణుడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. అంటే టిట్ ఫర్ టాట్.